క్యాలెండర్ ఇక్కడ 2 చోట్ల ఉంది. ఒకటి ఒక్కొక్క ఇయర్కి చేశాను. ఇక క్యాష్ బుక్ 22 20 నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. 20 నుంచి ఇక్కడ క్యాష్ బుక్ ఇది 23 కాదు, డిసెంబర్ 31 వరకు ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ 1 జనవరి నుంచి ఉంటుంది. 1 జనవరి నుంచి ఇక్కడ ఎక్కడ వచ్చి దాకా వచ్చింది డిసెంబర్ ఇక్కడికే క్లోజ్ అయిపోయిందా. మళ్ళీ 1 జనవరి 24 నుంచి ఉంటుంది. ఎక్కడ ఇక్కడ దాకా ఉంటుంది లాస్ట్ వరకు. డిసెంబర్ వరకు ఉన్నారు. ఇక్కడ దాకా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ ప్రింట్అవుట్ ఉన్నారు కదా, ఇక్కడ దీని నుంచే ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఒక పేజీ నుంచి ఈ పేజీ వరకు. సార్ ఇది ఒకసారి మన క్యాష్ బుక్ మన శేఖర్ గారు, మన చంద్రశేఖర్ గారు దింపారు. ఆయన అప్పుడు బుక్ చిన్న తప్పులు వచ్చాయి. తప్పుడు మనం ఏంటి ఇప్పుడు, ఎందుకంటే మనం ఎవరిని రమ్మంటే వాళ్ళు రాకు, ఎందుకంటే రైటింగ్ బాగోలేదు అన్నారు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ప్రింట్అవుట్ తీసి ప్రతి సంవత్సరం అది బుక్లు అంటించేద్దాం సార్. ఏ మంత్ ఆ మంత్ బుక్లో అంటించేస్తే క్లారిటీ ఉంటుంది, రాసినట్టు కాదు ప్రింటెడ్ అవుట్ ఉంటుంది కాబట్టి బాగా క్లారిటీ కనిపిస్తుంది, క్లారిటీ ఉంటుంది. అలా కాదు, 20 జనవరి 22 నుంచి స్టార్ట్ చేసి 23 జనవరి వరకు ఉంటే మళ్ళీ 23 జనవరి నుంచి ఇయర్ వైజ్ ఉంటుంది. ఇయర్ వైజ్ ఉన్నా ఏదున్నా మంత్లీ ఉంటుంది కాబట్టి మనం అండర్లైన్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి స్కెచ్ లైనర్ తోటి దాన్ని ప్రతి మంత్ హైలైట్ చేసుకుని ఉంచుకుందాం. హైలైట్ చేసుకోవచ్చు. చూసిన వాళ్ళు ఎవరైనా చూసినా అలా కాదు, మంత్ వైజ్ క్లోజింగ్, ఇయర్లీ క్లోజింగ్ అన్నీ ఉన్నాయి. మంత్ వైజ్ క్లోజింగ్ దగ్గర హైలైట్ చేస్తాం. ప్రతి మంత్ వైజ్ క్లోజింగ్ దగ్గర హైలైట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ప్రతి ఇయర్ ఎండింగ్ దగ్గర మనం మళ్ళీ అండర్లైన్ చేస్తాం, దాన్ని హైలైట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటి సార్, సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సార్, మనం ఏం చేద్దాం అంటే నెమ్మదిగా చేసి రేపు 28వ తారీఖుని మీటింగ్ ఉంది కదా సార్, ఆ మీటింగ్ కంప్లీట్ చేసి వాళ్ళు మొత్తం హ్యాండింగ్ టేకింగ్ ఓవర్ ఛార్జ్ మనం అప్ చెప్తాం సార్. ఇక్కడ షార్ట్ కట్ క్యాష్ బుక్ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకో. ఇక్కడ పైది ఓకే సార్. ఎలా చూడు, ఇక్కడ ఓపెన్ చేస్తానంటే ఇక్కడ నుంచి ఇది ప్రింట్అవుట్ తీసుకో. ఇక్కడ ఇయర్ వైజ్ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ కి ఇక్కడ మళ్ళీ కొత్త ఇయర్ కి ఇది క్లోజింగ్ ఇలా ఉంటుంది. ఇలాగ ఇయర్ వైజ్ ప్రింట్అవుట్ తీసేసుకోండి. ప్రింట్అవుట్ తీసి చెక్ చేయండి నీట్ గా. ఒక్కొక్క మంత్ చెక్ చేసుకుంటే ఎక్కడైనా ఏదైనా రాంగ్ ఉన్నది అనుకుంటే అక్కడ మనం హైలైట్ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ దాన్ని ఏంటి అప్పుడు ఏమైనా ఎవరికైనా అర్థం కాకపోయినా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండాలి. అలా కాదు, ఇప్పుడు దీంట్లో ఎక్సెల్ షీట్ లో నీకు 31 డిసెంబర్ వరకు క్లోజింగ్ ఉంది. ఇక్కడ క్లోజింగ్ ఉన్న